Welcome to RSK Helpline, a complete free web development platform, Mana Telugulo. Hello guys, welcome back to my new brand series of Angular authentication in Telugu. This is video number 22. In this class, we will generate a new JSON web tokens in the backend. Backend lo manamu oka JWT ni ela generate cheyalo mana ee roju discuss cheddam. సో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నట్లు మనకి JWT మనకు కావాలి అంటే మనకు ఖచ్చితంగా JSON వెబ్ టోకన్స్ని మనము మన అప్లికేషన్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే సర్వర్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఓపెన్ ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ తీసుకోండి. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనము ఇన్స్టాల్ చేయాలి. దేన్ని ఇన్స్టాల్ చేయాలి? JSON వెబ్ టోకన్ని npm ద్వారా మనం ఇన్స్టాల్ చేయాలి. కాబట్టి npm స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ JSON JSON WEB web TOKEN token JSON web token space --save save. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇట్ ఈస్ npm install JSON web token save. ఓకే, సో ఈ విధంగా సేవ్ రాసిన తర్వాత ఎంటర్ ప్రెస్ చేయండి. ఇట్ విల్ ఇన్స్టాల్డ్ JSON వెబ్ టోకెన్ ప్యాకేజ్ ఇన్ అవర్ అప్లికేషన్. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది, నో ప్రాబ్లం. ఒకసారి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే సర్వర్ ఫోల్డర్లో ఉన్నటువంటి API.js ఫైల్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకేం కావాలి? ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసినటువంటి ఈ ప్యాకేజ్ మనకు కావాలి కాబట్టి దాన్ని మనం రిక్వైర్ చేయాలి. సో కాన్స్ట్ JWT ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్ రిక్వైర్ ఏంటి ఇన్స్టాల్ చేసాం? ఇప్పుడు మనము JSON వెబ్ టోకెన్ ఇన్స్టాల్ చేస్తాం, దాన్ని మనం రిక్వైర్ చేసుకోవాలి. రిక్వైర్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ మనము పోస్ట్ రిజిస్టర్ చేసేటప్పుడు లేదా లాగిన్ చేసేటప్పుడు మనము ఈ టోకెన్ యూజ్ చేయాలి. కాబట్టి ఇక్కడ పోస్ట్ దగ్గరకు వచ్చినట్లయితే పోస్ట్ రిజిస్టర్ దగ్గరకు వచ్చినట్లయితే ఇక్కడ ఎర్రర్స్ ఏమి లేకపోయినట్లయితే వీ హ్యావ్ టు క్రియేట్ వన్ పేలోడ్ లెట్ PAYLOAD పేలోడ్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఆబ్జెక్ట్ అండి. దీనికి కీ వచ్చేసి నేను సబ్జెక్ట్ అని తీసుకుంటాను. సబ్జెక్ట్ ఏంటి? ఇప్పుడు మనం రిజిస్టర్ చేస్తున్నటువంటి రిజిస్టర్డ్ యూజర్ REGISTER రిజిస్టర్డ్ యూజర్ డాట్ _ID అంటే ఏంటి? మనకి ఈ మాంగో డేటాబేస్లో మనకు క్రియేట్ చేసినటువంటి ఐడి అనమాట. ఇది మనం పేలోడ్లో స్టోర్ చేసుకుంటాం. దాని తర్వాత ఏం చేయాలి? మనం ఒక టోకెన్ క్రియేట్ చేయాలి. లెట్ టోకెన్ ఈజ్ ఈక్వల్ టు మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం ఎలా టోకెన్ జనరేట్ చేయాలి బై యూజింగ్ మెథడ్ JWT.SIGN sign. సో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి? పేలోడ్. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటి? సీక్రెట్ కీ. అంటే మనం ఇక్కడ ఏదైనా రాసుకోవచ్చు. నేనేం రాస్తానంటే మై సీక్రెట్ కీ అని ఇస్తాను. ఇది ఏదైనా రాసుకోవచ్చండి మీరు, నో ప్రాబ్లం. దీని తర్వాత రెస్పాండ్గా ఏం పంపించాలి? ఈ టోకెన్ మనం పంపించాలి యాజ్ ఏ ఆబ్జెక్ట్గా పంపించాలి. కాబట్టి రిజిస్టర్ యూజర్ కాదు, ఒక ఆబ్జెక్ట్లో ఇప్పుడు మనం క్రియేట్ చేసినటువంటి టోకెన్ని మనం సెండ్ చేయాలి యాజ్ ఏ రెస్పాన్స్. సేమ్ థింగ్ మనం లాగిన్ కూడా రాద్దాం. సో లాగిన్లో కూడా ఎర్రర్స్ ఏమి లేకపోయినట్లయితే ఇక్కడ ఏం చేస్తాను? నేను ఒక పేలోడ్ని క్రియేట్ చేసుకుంటాను. లెట్ పేలోడ్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఆబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ కీ. ఇది సబ్జెక్ట్ అనేది కీ. దీనికి ఒకటి ఏంటి? యూజర్ డాట్ _ID. ఓకే, దీని తర్వాత ఏం చేయాలి? ఒక టోకెన్ క్రియేట్ చేయాలి. కాబట్టి లెట్ టోకెన్ ఈజ్ ఈక్వల్ టు మెథడ్ ఏంటి? JWT.SIGN sign. ఫస్ట్ ఏంటి? టోకెన్. ఎందుకని ఇది పేలోడ్. ఫస్ట్ ఏంటి? పేలోడ్. సెకండ్ ఏంటి? మనకి సీక్రెట్ కీ. సీక్రెట్ కీ ఏమి ఇచ్చాం పైన? మై సీక్రెట్ కీ అని. ఇది ఏదైనా రాసుకోవచ్చు మీరు, మీ ఇష్టం. సో దాని తర్వాత రెస్పాండ్కి ఏం పంపించాలి? ఒక ఆబ్జెక్ట్ పంపించాలి. కాబట్టి ఆబ్జెక్ట్లో ఈ టోకెన్ని మనం రెస్పాండ్గా పంపిస్తాం టు ద ఫ్రంట్ ఎండ్. సో ఈ విధంగా మనం రాసిన తర్వాత సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసిన తర్వాత ఒకసారి సర్వర్ని స్టార్ట్ చేస్తాను. నోడ్ సర్వర్ స్టార్ట్ అవుతుంది. సో స్టార్ట్ అయిన తర్వాత మన అప్లికేషన్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఒకసారి రీలోడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఒక ఇన్స్పెక్ట్ కన్సోల్ ఓపెన్ చేసి పెట్టుకుంటాను. సో ఇందులో నేను కొత్తది ఈమెయిల్ ఐడి క్రియేట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ shiva@shiva.com. ఓకే, పాస్వర్డ్ కూడా నేను శివ అని ఇస్తాను. సో రిజిస్టర్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఒక టోకెన్ అనేది జనరేట్ అవుతుంది. చూడండి, ఒక టోకెన్ ఆబ్జెక్ట్ జనరేట్ అయింది. మీరు ఇక్కడ కేర్ఫుల్గా గమనించినట్లయితే ఫస్ట్ పార్ట్ వచ్చేసి హెడర్, సెకండ్ పార్ట్ వచ్చేసి పేలోడ్, ఎక్కడ దాకా స్టార్ట్ అయింది? ఇక్కడ దాకా. థర్డ్ వన్ వచ్చేసి సిగ్నేచర్.
ఓకే, అంటే మనకి 3 పార్ట్స్గా జనరేట్ అయింది, అంటే మనకి వ్యాలిడ్ టోకెన్ అనేది జనరేట్ అయ్యింది. ఓకే ఫైన్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక లాగిన్ సెక్షన్లో చూద్దాం. సో లాగిన్ ఏమిద్దాం, ఇప్పుడు ఈ shiva@shiva.com ఇద్దాం. సో లాగిన్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనము సేవ్ అయ్యే shiva@shiva.com ఇస్తాను, పాస్వర్డ్ కూడా శివ అని ఇస్తున్నాను. లాగిన్ చేసినట్లయితే సో ఎగ్జాక్ట్గా మనకు పైన ఏ టోకెన్ అయితే వచ్చిందో అదే టోకెన్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని బట్టి ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనము ఒక జాట్ని మనము బ్యాక్ఎండ్లో క్రియేట్ చేయడం జరిగింది. అలాగే ఆ లాగిన్ సెక్షన్లో కూడా ఆ జాట్ని మనము సెండ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే సో మనకి ఇప్పుడు సర్వర్లో అంటే బ్యాక్ ఎండ్లో జనరేట్ అయినటువంటి జాట్ని మనం వెబ్ బ్రౌజర్లో ఫ్రంట్ ఎండ్లో ఎట్లా స్టోర్ చేయాలో మనం డిస్కస్ చేద్దాం ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ప్రీవియస్ క్లాస్లో కొంతమంది ప్రాబ్లం చెప్పారండి, అది మాంగోస్లో ఎర్రర్ వస్తుంది అని చెప్పేసి. సో దాంట్లో ఏంటంటే ఈ మాంగో డీబీ అనేది మీరు ఒకసారి డీబీ కనెక్షన్ స్ట్రింగ్ అనేది ఒకసారి మీకు చెక్ చేయండి. ఈ కనెక్షన్ స్ట్రింగ్ లేకపోతే మీకు ఎర్రర్ వస్తుంది, ఒకసారి మీరు చెక్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.